Thank you, Andy. Good evening, all of you. I want to talk about the versatility of Dr. Chaudhary Garu. Mahabharata, I want to go into Telugu. మహాభారత ప్రారంభంలో నన్నయ్య గారు ఇలా చెప్తారు మహాభారతం గురించి. ధర్మ తత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని, కవి వృషభుల్ మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికుల్ బహుపురాణ సముశ్చయం బని మహి కొనియాడుచుండా, వివిధ వేద తత్వవేద వేదవ్యాసుడాదిముని, పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు, విశ్వజనీనమై పరగజుండజేసే భారతంబు. అంటే భారతంలో ఎంత వర్సిటాలిటీ ఉందో హనుమాన్ చౌదరి గారిలో ఒక ఐటీ వాళ్ళకి ఐటీ మనిషిగా, టెలికాం వారికి టెలికాం మనిషిగా, పాలసీ మేకర్స్కి పాలసీ మేకర్గా, దేశాభిమానులకి దేశాభిమానిగా, నాలాంటి చాలామందికి భాషాభిమానులకి భాషాభిమానిగా, సాహిత్యవేత్తగా వారు ముందు తీసుకెళ్తూ ఉంటారు. తల ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదగినానని, తల వంచి కైమోడ్చు తమ్ముడా, తెలుగు తల్లి నన్ను కనిపెంచినాదని, కనుక తులలేని జన్మంబునాదని, ఎలుగెత్తి చాటించు తమ్ముడా, తెలుగు ధనము కన్నా ధనము లేదని, త్రైలింగధామం త్రిలోకాభిరామం అనన్యం అగణ్యం ఏదో పూర్వపుణ్యం, త్రిసంధ్యాభివంధ్యం అహో జన్మధన్యం, తల ఎత్తి జీవించు తమ్ముడా, తల వంచి కైమోడ్చు తమ్ముడా, ఎలుగెత్తి చాటించు తమ్ముడా అంటూ దేశాభిమానుల్ని భాషాభిమానుల్ని తల ఎత్తి జీవించేలా చేస్తూ, ఎలుగెత్తి నిలబెట్టేలా చేస్తున్న చౌదరి గారికి ధన్యవాదాలు, ప్రణామాలు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఆర్వీఎస్ అవధానులు గారు ఈజ్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ద వేద ఆశీర్వచనం టు హనుమాన్ చౌదరి గారు. పరమేశ్వరుడు మనకి ఆశీర్వదించాలంటే ఎన్ని రకాలుగా ఆశీస్సులు మనం పెట్టుకుంటామో అన్నీ కలిపి ఒక్క చోట ప్యాక్ చేసినట్టుగా యజుర్వేదంలో ముఖ్యంగా తైత్తిరీ శాఖలో 4వ కాండలో 7వ పన్నంలో చెప్పేటటువంటిది ఆ మంత్రం వింటుంటే చాలండి, ఏ శుభకార్యం చేసినా కానీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు కావాలి అని పరమేశ్వరుడు ఇచ్చేటటువంటి మంత్రం ఒకసారి ఈవేళ చౌదరి గారి జన్మదిన శుభ సందర్భంలో మనం ఒకసారి స్మరించుకుందాం. ఓం శంచ మే మయశ్చ మే ప్రియంచ మేను కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతాచ మే ధర్తాచ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీరంచ మే లయశ్చ అర్థంచ మే మృతంచ మే యక్ష్మంచ మే నామయశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే నమిత్రంచ మే భయంచ మే సుగంచ మే శయనంచ మే శోషాచ మే సుదినంచ మే అని అనేక రకమైనటువంటి శుభ ఆశీస్సులను కూడా అందించినటువంటి వేదమాతని ఒక్కసారి స్మరించుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పుడు తలపాగా చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి రంగరాజన్ గారు చౌదరి గారికి సన్మానం చేస్తున్నారు. Now I request our former Vice President Venkaiah Naidu garu
చౌదరి గారికి తలపాగా మరియు పూలదండ సమర్పించవలసిందిగా కోరుతున్నాను. Now I request National Convener Pragna Pravaha J. Nandakumar ji to felicitate Chaudhary Garu with a shawl, beautiful shawl. అదేవిధంగా ప్రజ్ఞా భారతి తరఫున వారి జన్మదిన సందర్భంగా వస్త్రాలు సమర్పించవలసిందిగా సురేష్ దోపేశ్వర్ గారు కానీ కోరుతున్నాను. సురేష్ జీ వెళ్ళిపోయారా? సన్మాన పత్రం తీసుకొచ్చారా? భద్రుకా మేనేజ్మెంట్ వారిని చౌదరి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నారు. మిగతా వారందరూ చాలామంది యాక్చువల్గా చౌదరి గారి ఆశీర్వచనం తీసుకోవాలని, వారికి జన్మదిన సందర్భంగా కానుకలు సమర్పించాలని రకరకాలుగా అడుగుతూ ఉన్నారు. రిక్వెస్ట్ ఏంటంటే సమయాభావం వలన మిగతా కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్ళాలి కాబట్టి కార్యక్రమం చివరిలో మళ్ళీ అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ ద ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. చౌదరి గారు కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా అవైలబుల్ ఉంటారు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు సైటేషన్ ఒకటి ఆత్రేయ శర్మ గారు రాశారు. వారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రజ్ఞా భారతి, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్. వారిని సైటేషన్ చదవవలసిందిగా కోరుతున్నాను. Prajna Bharati, as a very special case, has chosen to honor Dr. Tripuraneni Hanuman Chaudhary, its own chairman ever since its inception in 1992. Appositely admiring the remarkable, motivating, galvanizing and rejuvenating trajectory of his life and work spread across 94 springs, deeply dedicated as he is, with a clear and unwavering vision, missionary zeal, determination and perseverance to meaningfully promote our Indic and patriotic values through Prajna Bharati and its organ Bharatiya Prajna, and also via several other platforms by according him the Lifetime Achievement Award. On this memorable day, coinciding with his heartening birthday, taking us back to his astounding student days when he shone at the SSLC State First in the then composite Madras State, with his grateful reverence to his sage-like Guru Nedamati Satyanarayana, and with his hailing with humility his subsequent Gurus as well, Father Jerome D'Souza and Lieutenant Colonel Samuel Paul, in the then Madras city during his engineering education, and incredibly
rising under the throne of the President of the Engineering College Students Association, the first and the last Telugu youth to be so, making every Telugu soul so proud. Immediately after his engineering studies, with his magnetic merit, he flew into the All India Radio, wherein its motto, Bahujana Hitaya, Bahujana Sukhaya, of serving and educating the country's masses, deeply catalyzed his life's philosophy, with which he later on sailed into the telecom sector, wherein his creative, innovative, and reformative ideations that resonated well with the prime ministers and other top brass concerned with whom he interacted, and took the benefits of technology to the commoners at the grassroots level, to accomplish which he didn't mind to genuinely transform the rules if called for appropriately. Realizing the importance and pertinence of a broad-minded and far-sighted approach to things, keeping the larger interests of the country in mind, Information Technology Advisor post with the rank of Minister of State in the undivided Andhra Pradesh coveted him, whereby positioned he the cosmopolitan city of Hyderabad as the important global information technology destination, and ushered in computer education from 6th standard onward in all high schools of the undivided Andhra Pradesh with his sharp prescience. Remember that earlier he had donned a catena of higher positions as General Manager, Deputy Director General in Telecom, as first Chairman and Managing Director of Videsh Sanchar Nigam Limited VSNL, Chairman of AP Electronics Development Corporation, Member of Prime Minister's National Task Force, navigating in the process over 65 countries on official duty, and imbibing the best abroad and melding it with our country's ethos and imperatives. Engaged, he has kept himself post-retirement, sans any tiresomeness, an inborn karma yogi that he is, heading the Hyderabad Center of Bharatiya Vidya Bhavan as chairman, and never ever pausing to tap on and spread the fountain of Indic wisdom and promote ethical and moral values and his uniqueness of our Indic culture in a selfless way, as taught by the Bhagavad Gita, and potently exposing the hollowness and hypocrisy of the hatefully pseudo-liberal, pseudo-secular, pseudo-intellectual, double-tongued, anarchic, parochial, insidious, narcissistic, authoritarian, terrorist, and anti-Indic ideologies, gimmicks, tactics, and conspiracies. Another conspicuous and immutable virtue of the Tripuraneni scion is his workable love of Sanskrit, the mother of every language, and her adorable daughter Telugu, his mother tongue sweet. Narrating in every context the vital, evolutionary, and cultural significance of them in a highly inspiring and practicable way, unfailingly and unrelentingly, a keen thinker with quest for truth, an avid reader, a prolific writer, a devout practitioner, metamorphosing his home into a large, copious and variegated library, and himself into a walking and talking encyclopedia. Authored he has, on various topics, a score of books in English and Telugu, in addition to a score of monographs and numerous articles, and partaken in TV debates. Needfully has he founded and edited 2 journals, Journal of the CTMS, ICTs and Society, and Secularism Combat, to provide appetizing victuals to the thinking and acting minds in the interest of the nation. Cherish everyone does, the way how the seeds were thoughtfully sown in the early 1990s by the Prajna Bharati Triumvirate, comprising the heraldic Ram Madhav, the founder convener, an invigorating Dr. Tripuneni Hanuman Chaudhary, the enlightening Vakati Panduranga Rao, the celebrated intellectual writer and orator in English and Telugu, and how, over the time, the blossoming and fruition has proliferated under continuing captaincy of Dr. Hanuman Chaudhary. That's why this is the largest meeting of Prajna Bharati because of Hanuman Chaudhary Gari's efforts. With his
indefatigable vivacity and courage of indigenous ideological conviction, he delved deep into the ocean of our Sanatana Dharma, demonstrating how a person with a holistic perspective can become a 3-in-1 yogi of jnana, karma and bhakti, and how one should be philanthropic by starting a body like the Sri Hanuman Mani Education and Culture Trust he has founded, through which he has been serving the educational needs of poor children and duly getting recognized, though he never craves for recognitions. See how the Angaluru boy has won national and international awards galore, like the honorary doctorate from JNTU and the prestigious Padma Shri from the Government of India. Yet, this is exactly how Dr. Tripuneni Hanuman Chaudhary has, through his body, mind, heart and soul, exemplified how every Bharatiya should strive for the all-round, salubrious development of our Bharat or Hindustan in order to be the Jagat Guru to ensure universal harmony. Dirghayushman Bhava. This citation is by Ventrapragada Srinivas, President of Prajna Bharati, and Mangamuru Raghu, Secretary. Thank you very much for the opportunity. Now, may I request our sports icon, Saina Nehwal, to please come on to the dais to felicitate Hanuman Chaudhary Garu. As you are all aware, Prajna Bharati presents Prajna Puraskar each year. So this time, Mudigonda Shivaprasad Garu and then Raka Sudhakar Garu after this. వీరికి తలపాగా, మెమెంటో, షాల్తో సన్మానము, నగదు పురస్కారం, సన్మాన పత్రం, గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ ద కేఎస్ఏసి అవన్నీ కూడా for the citation to Sri Maud to Mudigonda Shivaprasad Garu, I request Sri Mauduri Suryanarayan Murthy Garu of Jatiya Sahitya Parishad to please come on to the dais. Namaskaram. Okay. And also I request our treasurer Vijay Garu to hand over the Nagadu Puraskaram to Shivaprasad Garu. And now I request Mauduri Suryanarayan Murthy Garu for the citation. సభకు నమస్కారం. చారిత్రక నవల సార్వభౌములు అపార విద్వాన్మణి డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారికి ప్రజ్ఞాభారతి 33వ వార్షికోత్సవ సందర్భంగా సమర్పిస్తున్న ప్రజ్ఞా పురస్కారం, అభినందన పత్రం. ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారి పేరు తలుచుకోగానే శంఖధ్వని వింటున్న అనుభూతి కలుగుతుంది. తాండవిస్తున్న హిందుత్వాన్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు శివప్రసాదులు, శివవరప్రసాదులు. ఆయన కలం ఫాలాక్షంలో అగ్ని శిఖలా జ్వలిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయన మంచి చెప్పే మాటలు కూడా సవాళ్లు విసురుతున్నట్లు గుబులెత్తిస్తుంది.
ఈయన చారిత్రక నవలల నేపథ్యాలు భారతమాత చెంగు ముడిలోంచి విప్పుకొచ్చినట్లు ఉంటాయి. ఆయన రచనలు గత కాలంలో చెలరేగిన ప్రతీకారాలు, వర్తమాన స్థితిగతుల పోరాటాలకు స్ఫూర్తినిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయన కళ్ళు చరిత్ర ముసుగేసుకున్న అవాస్తవాలన్నీ కాల్చేసే శతఘ్నుల్లా ఉంటాయి. చదివినది ఒక్క ఎంఏ, దానికో పిహెచ్డి తగిలింపు, ఇవేవి ఆయన పేరుకి ముగింపు కొస కానే కాదని ఆయన బహుముఖీన ప్రజ్ఞ చెప్పకనే చెబుతుంది. ఆయన మేధో ఖని, కళాప్రపూర్ణకు సరిపడ జ్ఞానం పంచి పంచి పొరలి పొంగుతోందని ఆయనతో కొన్ని క్షణాలు గడిపిన వాళ్ళందరికీ తెలుస్తుంది. పరిచయమైన కొద్దిసేపట్లోనే ఎదుటి మనిషి వ్యక్తిత్వాన్ని చూడగలగటం, గుణదోషాలు సహించి భరించడం ఆయన సహజ గుణానికి అసహజ సహనం. నిర్భీతిగా, నిర్మోహమాటంగా, నిజాయితీగా అనేక విషయాలపై సాధికారక ప్రసంగం చేయటం ఈ శివ కవీంద్రుల చాతుర్యం. ఆయనని కవి అనడం ఆయన కలం పట్టి రాస్తారు కనుక వ్యావహారిక అవసరం. ఆయన వ్రాసేది పూర్తిగా కల్పన కాదు, నివురు కప్పిన నిజాలు, చరిత్రకు సంబంధించిన వాస్తవాలు. 160 నవలలు, సిద్ధాంత గ్రంథాలు రచించిన వీరు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీయుతులు పిలక గణపతి శాస్త్రి, నోరి నరసింహ శాస్త్రి గార్ల సరసన నిలిచే చారిత్రక నవల సార్వభౌములు, నవల చక్రవర్తి. స్వమతవాదియే కాదు సమతావాది. ఆయన నిర్భయ ప్రతివాది. 35 ఏళ్ల నిత్య నవ యువకులు, 85 ఏళ్ల నిత్య నవ యువకులు శ్రీ ముదుగొండ శివప్రసాద్ గారికి ప్రజ్ఞాభారతి ప్రజ్ఞా పురస్కారాన్ని ఇచ్చి గౌరవిస్తున్నందుకు ఆనందిస్తోంది. భారత్ మాతాకి జై. డాక్టర్ త్రిపుర్నేని హనుమాన్ చౌదరి గారు అగ్రాసనాధిపతి, వెంట్రిప్రగడ శ్రీనివాస్ గారు అధ్యక్షులు, మంగుమూరు రఘు గారు కార్యదర్శి. జై హింద్. Now, I request Sri Kasturi Raka Sudhakar Garu, please come on to the dais, sir, for receiving the Prajna Puraskar. ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగా నగదు పురస్కారాన్ని కూడా మా ట్రెజరర్ విజయ్ గారు వారికి అందించవలసిందిగా కోరుతున్నాను. భాస్కర్ గారు రాలేదు, సో మావుడూరి సూర్యనారాయణమూర్తి గారు వీరి సైటేషన్ కూడా, నాట్ ద సైటేషన్, సీసపద్యం భాస్కర్ గారు ఒకటి రాశారు, దాన్ని మూర్తి గారిని చదవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ కస్తూరి రాకా సుధాకర్ రావు గారికి అభినందనలు అందించినటువంటి అక్షరార్చన కలం భాస్కరయో, ఇది గళం నాది. శ్రీకరమయ్యొప్పు శ్రీ శార్వరీ నామ వత్సరమందున వాసిగాను, చైత్రమాసంబున చక్కగాను బహుళ పంచమి తిథి శనివారమందు, చెన్న పట్టణమున చెలువుంద కస్తూరి వంశంబునందు నవసుధలోన సూర్యనారాయణ సుదతి సత్యవతికి ప్రభవించిన వయ్య పలువురొప్ప పెద్దవారెల్లరూ ప్రేమతోడను నీకు రాకా సుధాకర రావుయనియు పేరు పెట్టియు నిన్ను ప్రియముగా చదివించి పెద్ద చేసిరి నిన్ను ముద్దుగాను. సోదరులిద్దరు సోదరీమణులును ఇద్దరు గలరు నీకింపుగాను.
రాజరాజేశ్వరి నీకు ప్రాణసఖిగా తోడుగా ఉండి వెన్నంటి నీడనిడగా తల్లి భారతి సేవయే ముల్లెయనుచు జాతి ఐక్యతకై నీవు సర్వవేళ పాటుపడుతున్న నీకివే వందనములు. బిఎస్ శర్మ గారు, వైస్ ప్రెసిడెంట్ ప్రజ్ఞాభారతి, టు ప్రజెంట్ ద సైటేషన్. మహోన్నత జాతీయవాది, సనాతన ధర్మారాధకుడు, సుప్రసిద్ధ పాత్రికేయుడు శ్రీ కస్తూరి రాకా సుధాకర్ రావు గారికి ప్రజ్ఞాభారతి 33వ వార్షికోత్సవ సందర్భంగా సమర్పిస్తున్న ప్రజ్ఞా పురస్కారం, అభినందన పత్రం. పాత్రికేయులు సర్వదా అక్షరయోధులు, కానీ పత్రికలు కొన్ని పక్షపాతాల పుత్రికలు. అక్షరాల తప్పులు లేకుండా పత్రిక తేవచ్చునేమో కానీ ఆంక్షలు లేకుండా పాత్రికేయులు నిలబడలేరు. కానీ ఈ యువసింహం శ్రీ రాక తనకు ఇష్టమైన పత్రికా రంగంలో ఎన్నో పత్రికల్లో పనిచేసినా ఎక్కడా తన ఆదర్శాలను అభిప్రాయాలను వీడలేదు. దేశం ప్రథమం అనే భావనతో పనిచేశారు. ఆయన భరతమాతకి ప్రియపుత్రుడు, హిందూ ధర్మక్షేత్ర రక్షకుడు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆరాధకుడు, బాల స్వయం సేవకుడు. 12 సంవత్సరాల పాటు అస్సాంలో ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేశారు. ఈశాన్య భూమిలో ఆయన ఆనాడు వేసిన బీజాలు నేలు ఫలవంతమవుతున్నాయి. ఆయన తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. వీరు మంచి రచయిత, అనువాదకులు. అనువాదం చేసి తెలుగులో అందించిన పుస్తకాలు మూల గ్రంథాలను తలపింపచేస్తాయి. వీరు ఆ మధ్య మోడీ గారి ప్రసంగాన్ని వేదికపై ప్రత్యక్షంగా అనువదిస్తున్నప్పుడు ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. ఇది ఆయన భాషా పటిమకు తార్కాణం. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి పూర్తి చేసిన, మాస్ కమ్యూనికేషన్లో ఎంఏ చదువు ఆయన దృక్పథాన్ని, విశాలత్వాన్ని ఇచ్చింది. వ్రాసిన, మాట్లాడిన వీరితో ప్రత్యేక శైలి. ఒక సీనియర్ జర్నలిస్టుగా, రాజకీయ విశ్లేషకులుగా వారి అభిప్రాయాలను, తను పాల్గొన్న చర్చల ఆధారంగా చూస్తే ఆయనకు సనాతన ధర్మం పట్ల ఆరాధనా భావం వ్యక్తమవుతుంది. హిందూ ధర్మ విశిష్టత, విలువలను గురించి ఆయన వెలుబుచ్చే అభిప్రాయాలు ప్రతి భారతీయుడికి అనుసరణీయాలు. రాకా సుధాకర్ గారు జాతీయవాదం మూర్తిభవించిన వ్యక్తి. వీరికి భారత రాజ్యాంగం పట్ల దృఢమైన భక్తి. వివిధ రాజకీయ, సామాజిక అంశాలపై ఈయన చేసే విశ్లేషణలు తను నమ్మిన సిద్ధాంతాలకు సరితూకంగా ఉంటాయి. ఈయన నిరంతర అధ్యయనశీలి, పరిశోధకులు. ఆయన స్వభావజాలానికి రాకాలోకం స్వరస్వరూపం, సాక్ష్యాలతో నిరూపించే సత్యాన్వేషణ సారం. రామాయణంలో హనుమంతుల్లా వీరికి మృదువుగా, విచక్షణతో మాట్లాడడం, తన శక్తి తనకే తెలియనంతటి అపార మేధోబలం, ధర్మాగ్రహం. రాకాలోకం ద్వారా ఈ రాకా సుధాకరునికి లక్షలాది మంది అభిమాన చకోరాలున్నారు. ఇలాంటి సద్గుణాల స్వర్ణ శిఖరానికి, మా బంగారు కొండకి, నిత్య యవ్వన స్వాప్నికునికి ప్రజ్ఞాభారతి ప్రజ్ఞా పురస్కారం అందిస్తూ గౌరవిస్తున్నందుకు ఆనందిస్తోంది. భారత్ మాతాకి జై. డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి, చైర్మన్. వెంట్రప్రగడ శ్రీనివాస్ వి అధ్యక్షులు, మంగమూరు రఘు కార్యదర్శి. 18/10/2025 భాగ్యనగర్. On the eve of 100 years of RSS, Jagruti special edition has been brought out. Now I request the editor of Jagruti, Narayan Rao garu, please come on to the dais. వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆర్ఎస్ఎస్ 100 ఇయర్స్ సందర్భంగా రిలీజ్ అయిన పుస్తకాన్ని ఇక్కడ లాంచ్ చేయడానికి కోసం లోపల ఒకటి వచ్చాయి. ఇది అవసరం షాల్ ఉంది కదా, దీనికి ఇది లోపల పెట్టమని చెప్తున్నాను.
ఎంతమంది ఉంటారు? తీసుకురమ్మంటారు సార్ రెడీగా పెట్టి